హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు బోడుప్పల్ మున్సిపాలిటీలో ఉన్న ఒక ఇండిపెండెంట్ హౌస్ మీతో షేర్ చేయబోతున్నాను. ఈ హౌస్ మనకి 100 గజాల్లో ఉంటుంది. G+1 ఇండిపెండెంట్ హౌస్ అనమాట. ఇక్కడ మనకి 4 హౌసెస్ అయితే సేల్కున్నాయి. అలాగే ఇంటి ముందు 25 ఫీట్ రోడ్ ఉంటుంది. 40 ఫీట్ రోడ్డుకి నియర్ బై ఉంటుందన్నమాట. సో ఈ హౌస్ గురించి ఇంకా తెలుసుకోవాలంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే మీరు మన ఛానల్ని మొదటి టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మనం ఎంట్రీ అవ్వగానే మనం కార్ పెట్టుకోవడానికి ప్లేస్ ఉంది. అలాగే బండి కూడా పడతాయి అన్నమాట. సో మంచి కార్ పార్కింగ్ ఉంది. అలాగే మనం ఇప్పుడు మెయిన్ ఎంట్రన్స్ వెళ్తున్నాము. సో మనకి గ్రౌండ్ ఫ్లోర్లో 2 బెడ్రూమ్, అలాగే ఫస్ట్ ఫ్లోర్లో 2 బెడ్రూమ్ అనేది కట్టారనమాట. సో మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రీ. సో ఫేసింగ్ చాలా బాగుంది. అలాగే మనకి చాలా పెద్దగా ఇచ్చారనమాట. మెయిన్ డోర్ కూడా, హాల్ కూడా చాలా బాగుంది. మంచి స్క్వేర్ టైప్లో ఉంది. అలాగే ఇక్కడ టీవీ యూనిట్ కూడా చూడండి, చాలా అంటే చాలా పెద్దగా ఇచ్చారు. టీవీ యూనిట్ దగ్గర మంచి సెల్ఫ్స్ కూడా ఎక్కువగా ఇచ్చారనమాట. అలాగే ఈ హౌస్లో మనకి విండోస్ ఇంకా డోర్స్ కూడా మంచి వుడ్ డోర్స్ అట్లా ప్రొవైడ్ చేశారు. సో మెయిన్ ఎంట్రన్స్ అయితే చాలా పెద్దగా ఇచ్చారు. సో చూడడానికి అయితే చాలా బాగుంది. అలాగే ఈ హౌస్ లోపల హాల్లో ఉన్న ఫాల్ సీలింగ్ చూడండి, చాలా అంటే చాలా డీసెంట్ లుక్తో ఉంది కదా, చాలా బాగుంది. అలాగే మనకి కింద మార్బుల్స్ అయితే యూజ్ చేశారు, చాలా నీట్గా ఉన్నాయి అన్నమాట. సో మనకి హౌస్ మొత్తం రెడీ అయ్యేటప్పటికి ఇంకా మంచి లుక్ అనేది వస్తుంది. ఇప్పుడు మీకు మాస్టర్ బెడ్రూమ్ అనేది చూపిస్తాను. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చింది. ఇక్కడ బెడ్రూమ్స్లో కూడా మంచి లేటెస్ట్ ఫాల్ సీలింగ్ డిజైన్స్ అయితే యూజ్ చేశారు. అలాగే మనకి బెడ్రూమ్లో చక్కగా పెద్ద పెద్ద సెల్ఫ్స్, అలాగే ఫుల్ వెంటిలేషన్ ఉండేటట్టు విండోస్ కూడా చక్కగా ఉన్నాయి అన్నమాట. సో చాలా ఫుల్ వెంటిలేషన్ ఉంది హౌస్కి అయితే. చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది కదా లైటింగ్. అలాగే మనకి ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చారనమాట. అలాగే ఇప్పుడు కిడ్స్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను. కిడ్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్గా వచ్చింది. మనకి ఒక స్క్వేర్ షేప్లో చాలా బాగా వచ్చింది. అలాగే చెప్పాను కదా, ఫాల్ సీలింగ్ లేటెస్ట్ మోడల్స్ యూస్ చేశారు, చాలా బాగుంది. అలాగే బెడ్రూమ్స్లో కూడా పెద్ద పెద్ద సెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో మనం క్లాత్ అవి పెట్టుకోవడానికి చాలా బాగా స్పేసెస్గా ఉన్నాయి సెల్ఫ్స్ కూడా. సో మనకి బెడ్రూమ్లో కూడా వెంటిలేషన్స్కి మంచిగా విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే కిచెన్ చూపిస్తాను. కిచెన్ కూడా బాగానే ఉంది, అంటే ఎక్కువ సెల్ఫ్స్తో ఉన్నదనమాట. ఎన్ని సామాన్లన్నా కూడా ఈజీగా మనం పెట్టేసుకోవచ్చు. పైన సెల్ఫ్స్ కానీ పైన ఉండే సజ్జలు కానీ చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. సో మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ యూజ్ చేసిన టైల్స్ కూడా చాలా బాగున్నాయి, చాలా డీసెంట్ లుక్తో కనిపిస్తుంది. పైనంతా కూడా స్టోరేజ్ కింద చాలా పెద్దగా ఇచ్చారనమాట. సో కిచెన్ అయితే 1-2 పీపుల్స్ ఈజీగా వెళ్ళొచ్చు లోపలికి. అలాగే మనకి అవుట్ సైడ్లో వాష్ ఏరియా, అలాగే కామన్ వాష్రూమ్ కూడా ఉంది అనమాట. అలాగే ఇక్కడ మనకి బోరు ఇంకా సంపు కూడా ఈశాన్యంలో ప్రొవైడ్ చేశారు. ఇది మనకి సంపు, స్టోరేజ్ సంప్ అనమాట. అలాగే 450 డెప్త్తో ఉన్న బోర్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఈశాన్యం మూల. అలాగే మనకి ఇదంతా కూడా బ్యాక్ సైడ్ ఉన్న వాష్ ఏరియా అనమాట. అలాగే కామన్ వాష్రూమ్ కూడా ఇక్కడే ఉంది. సో వాష్ ఏరియా కూడా చాలా ఎక్కువ స్పేసెస్తో ఉంది. అలాగే చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి మనకి నార్త్ సైడ్లో కూడా ఒక డోర్ అనేది ఉందన్నమాట. సో చాలా బాగుంది. అలాగే మనకి ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి కానీ, వాషింగ్ ఏదన్నా వాష్ చేసుకోవడానికి కూడా చాలా బాగుందన్నమాట. అలాగే మనకి బాత్రూమ్ పైన కూడా ఒక సెల్ఫ్ లాంటిది కట్టారు. మనం స్టోరేజ్ సామాన్లు అవి పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది ఈ ప్లేసు. సో బాగుంది కదా, మన ఎటువంటి వేస్ట్ సామాన్లు అవన్నీ కూడా చక్కగా ఇక్కడ పెట్టేసుకోవచ్చు అనమాట. అలాగే మనకి మెట్ల కింద కూడా చాలా స్పేస్ వదిలిపెట్టారు. మనకి స్టోరేజ్ అవి పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న 2 బెడ్రూమ్ చూపిస్తాను రండి. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న బాల్కనీ అనమాట ఇది. సో మనం ఇక్కడ నుంచి రోడ్ వ్యూ అవన్నీ చూడొచ్చు. అలాగే మనకి ఎలివేషన్ టైల్స్ కూడా చాలా బాగున్నాయి కదా. సో ఇదంతా కూడా మనకి మంచి బాల్కనీ కింద కార్ పార్కింగ్ అయితే ఎంత వదిలిపెట్టారో అంత బాల్కనీ ప్లేస్ అయితే వదిలిపెట్టారు. అలాగే ఇక్కడ సీలింగ్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ ఇప్పుడు హౌస్ లోపలికి వెళ్ళిపోదాం.
కింద ఎలాగ 2 బెడ్‌రూమ్ కట్టారో సేమ్ అదే మోడల్‌లో ఉంది అనమాట. సేమ్ డిజైన్స్ అలాగే ఫాల్ సీలింగ్ మోడల్స్ అవంతా కూడా చాలా బావుంది. మనకి 3 ఫీట్ లైన్ కూడా చాలా బాగా ఇచ్చారు. మనకి చాలా స్పేసెస్‌గా కనిపిస్తుందనమాట. కొంచెం పైకొచ్చేటప్పటికి. మనకి ఇక్కడ డోర్స్ అవన్నీ కూడా నేను చూపించాను కదా! కింద ఎలా ఉందో సేమ్ అలాగే పైన కూడా అదే డిజైన్స్‌తో ఉందనమాట. చాలా అంటే చాలా బావుంది. కింద 2 బెడ్‌రూమ్ కట్టారు. అలాగే పైన కూడా 2 బెడ్‌రూమ్ కట్టారనమాట. సో, చాలా బావుంది. సేమ్ మోడల్ ఉంది హౌస్ అయితే. మనకి ఇంటి సరౌండింగ్ అంతా కూడా మంచి మంచి ఇల్లులు చాలా బాగున్నాయి. చాలా పెద్ద పెద్ద ఇల్లులే ఉన్నాయి. ఈ ఇల్లు మనకి మెయిన్ రోడ్డుకైతే చాలా అంటే చాలా దగ్గరగా ఉంటుంది. ఇప్పుడు టెర్రస్ పైన వెళ్ళి అది కూడా చూపిస్తాను రండి. అలాగే ఇక్కడ స్టెప్స్ మీద పైకెక్కేటప్పుడు మనకి షెడ్ కూడా వేసి ఉంచారనమాట. మనకి వర్షం అవన్నీ పడినప్పుడు మెట్ల మీద పడకుండా చాలా ప్రొటెక్ట్‌గా చేసి పెట్టారు. అలాగే ఇదంతా కూడా మనకి టెర్రస్ పైన. సో, చూసారా ఇంటి చుట్టూ కూడా ఫుల్ హౌసెస్ అయితే ఉన్నాయి. సో, చాలా మంచి లొకేషన్‌లో ఉంది. మెయిన్ రోడ్డుకైతే చాలా దగ్గరగా. ఈ ఇంటి సరౌండింగ్‌లో పెద్ద పెద్ద సూపర్ మార్కెట్స్ ఉన్నాయి. అలాగే మనకి మంచి మంచి కాలేజెస్, అలాగే చర్లపల్లికైతే చాలా దగ్గరగా ఉంటుంది ఈ ఏరియా. సో, చూసారు కదా! ఇల్లయితే చాలా బావుంది కదా! ఈ హౌసు మనకి సౌత్ ఫేసింగ్‌లో ఉంటుంది. అలాగే 18x50 సైజెస్‌లో 100 గజాల్లో ఈ ఇల్లు కట్టారనమాట. సో, మనకి ఇంటి ముందు 25 ఫీట్ రోడ్ ఉంటుంది. అలాగే నియర్ బై 40 ఫీట్ రోడ్ కూడా ఉంటుంది. ఈ హౌస్ వచ్చి క్రాంతి కాలనీలో ఉంటుంది. బోడుప్పల్ మున్సిపాలిటీలో. ఈ ఇంటికి ఏ బ్యాంక్ లోనన్నా ఈజీగా 80% లోన్ అయితే వస్తుంది. ఈ ఇంటి ప్రైస్ వచ్చి 85 lakhs చెప్తున్నారు. మనకి ఇంకా నెగోషియబుల్ కూడా ఉంటుంది. ఇంకా ఈ ఇంటి గురించి మీకు ఏమైనా తెలుసుకోవాలని ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. లేకుంటే డిస్క్రిప్షన్లో బిల్డర్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఆయనకి మీరు కాల్ చేసినా కూడా మీకు అన్ని డీటెయిల్స్ తెలుస్తాయి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్. బాయ్ బాయ్.